మీ ఎంఆర్ఐ రిపోర్టు మీ నొప్పి గురించి చెప్పలేని 7 విషయాలు చెప్తా వినండి. చాలా మంది డాక్టర్లు ఎంఆర్ఐ రిపోర్ట్స్ అంతా నార్మల్ గానే ఉన్నాయండి, మీకే ప్రాబ్లం లేదు అంటారు, కానీ మీరేమో సరిగ్గా కూర్చోలేరు, నడవలేరు, కుంటుతూ ఉంటారు. ఒక ఎంఆర్ఐ మిస్ చేసి 7 విషయాలు చెప్తా వినండి. ఒకటి, మారే పోస్చరు నడకని బట్టి మారే నొప్పి అది అంచనా వేయలేదు. రెండోది, ఓన్లీ బెండ్ అయ్యేటప్పుడు మాత్రమే నరం ఒత్తుకుంటుంది అనుకోండి, అది డిటెక్ట్ చేయలేదు. మూడోది, మైక్రో ఇన్ఫ్లమేషన్స్ అరౌండ్ ద జాయింట్స్, అంటే చిన్న చిన్న వాపులు ఏమైనా జాయింట్స్ చుట్టుపక్కల ఉంటే అది డిటెక్ట్ చేయలేదు. నాలుగోది, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి నొక్కి చూస్తే కానీ మనకు కొన్ని నొప్పులు తెలియవు, అంటే టెండాన్స్ లో స్ట్రెయిన్స్, లిగమెంట్ స్ట్రెయిన్స్, అది ఎంఆర్ఐ డిటెక్ట్ చేయలేదు. ఐదోది, మజిల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పెయిన్ ఉందేమో అని తెలియదు. మానసికమైన నొప్పి అయినా ఫిజికల్ నొప్పి అయినా బ్రెయిన్ లోనే కదా తెలిసేది. ఇమోషనల్ స్ట్రెస్ ఉన్నా కూడా పెయిన్ అగ్రవేట్ అవుతుంది. ఈ విషయం మనం ఎంఆర్ఐ డిటెక్ట్ చేయలేదు. అండ్ ఆరోది, మజిల్ పెయిన్స్ ఏమన్నా ఉంటే కూడా అది డిటెక్ట్ చేయలేదు. అండ్ ఏడోది, ఇంటెన్సిటీ, ఎంత తీవ్రంగా మీకు నొప్పి ఉందో దానికి ఎలా తెలుస్తుంది? మీ బాడీ అబద్ధం చెప్పదండి, మీ ఎంఆర్ఐ రిపోర్ట్ జస్ట్ ఇన్కంప్లీట్ అంతే, అది అన్నీ చూపించదు. సేవ్ దిస్ రీల్. ఇయర్స్ కొద్ది ప్రాబ్లం ఏంటో తెలియకుండా ఎంఆర్ఐల మీద ఎంఆర్ఐలు తీస్తూ అన్ని నార్మల్ వస్తున్న వాళ్ళకి ఈ రీల్ ఖచ్చితంగా షేర్ చేయండి.